పెద్దపల్లి జిల్లా కేంద్రంలో రైల్వే స్టేషన్లోని 3వ నెంబర్ ప్లాట్ఫామ్లో ఆగిన బొగ్గు లోడ్ గూడ్స్ రైలుపై ఓ కోతి విద్యుత్ లైన్కు తాకటంతో ఒక్కసారిగా మంటలు చెలరేగి విద్యుత్ లైన్ తెగిపోయింది. అయితే పక్కనే 2వ నెంబర్ ప్లాట్ఫామ్పై రైలు కోసం వేచి ఉన్న ప్రయాణికులు భారీ శబ్దం రావడంతో పరుగులు తీశారు. బొగ్గుపై నిప్పురవ్వలు పడితే భారీ ఎత్తున మంటలు చెలరేగేవి. అయితే ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో రైల్వే అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. వీడికి వచ్చి ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్నాం. పచ్చాయికింది వైరు బర్న్ అయ్యి కోతి చనిపోయింది. మంటలు లేచినాయి. ఆల్ ఆఫ్ సడన్గా మంటలు వేసినా అందరం పరిగెట్టినాం. నించెల్లి స్టేషన్లోకి వెళ్ళి బయటకు కూరగాల్సి వచ్చింది. ఈ లైన్ వీధికి వెళ్ళి మేము వచ్చి 2 గంటలు అవుతుంది. ఇది జరిగి హాఫ్ అన్ అవర్ అవుతుంది. హాఫ్ అన్ అవర్ ఎబో. అంటే ఎందుకు జరిగింది అనుకుంటాను. అది కారణం ఏందో తెలియదు అన్న. కోతి దాకి వైరు తెగింది. కోతి దాకే వైరు తెగింది. వైరు తెగి అందులో మంటలు వేసినాయి. అంటే మంటలు లేచినప్పుడు మీరు ఇక్కడే ఉన్నారు? ఇక్కడనే ఉన్నాం. పరిగెట్టినాం. ఇటు ఆ లైన్ ఈ లైన్ దాకా పరిగెట్టాల్సి వచ్చింది. చాలా ప్రమాదం జరిగేది ప్రయాణికులు ఉంటే. అది బొగ్గుదేపటికే బతికిపోయినాం. కానీ అదే కనుక ప్యాసింజర్ గిట్ అయినట్టయితే చాలామంది అన్యాయంగా జరిగిపోయేటోళ్ళు. యాక్సిడెంట్ వల్ల 3వ నెంబరు ప్లాట్ఫామ్ 2వ నెంబర్ ప్లాట్ఫారం అంతరాయం జరిగింది. రైలు రాకపోకలు అంతరాయం జరుగుతుంది.